హబుల్ స్పేస్ టెలిస్కోప్ మనిషి కనిపెట్టిన టెలిస్కోప్స్లలో ఇది మొదటి స్థానంలో ఉంటుంది. ఎందుకంటే మనుషులు ఈ విశ్వాన్ని చూసే కోణాన్ని ఇది పూర్తిగా మార్చేసింది. విశ్వంలో జరిగే ఎన్నో అద్భుతాలను మరియు విడ్డూరాలను పరిశీలించి వాటికి సంబంధించిన అన్ని వివరాలని మనకి అందించింది. అంతటి అద్భుతమైన హబుల్ స్పేస్ టెలిస్కోప్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. గెలాక్సీస్ కి మధ్య దూరం పెరుగుతుంది మరియు బిగ్ బ్యాంగ్ గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు చెప్పిన ఎడ్విన్ హబుల్ అనే ఆస్ట్రోనామర్ కి గుర్తుగా ఈ టెలిస్కోప్ కి హబుల్ స్పేస్ టెలిస్కోప్ అని పేరు పెట్టారు. 19వ శతాబ్దం మొదటి నుండి చాలా టెలిస్కోప్స్ ని చాలా ఆస్ట్రోనామర్స్ నిర్మించారు. కానీ పగలు సూర్యుడు ఉండడం వల్ల అంతరిక్షాన్ని పరిశీలించలేము. కాబట్టి రాత్రి మాత్రమే పరిశీలించడం, ఒకవేళ రాత్రిపూట మేఘాలు అడ్డు వచ్చినా లేక వర్షం పడినా ఆ రోజులలో అంతరిక్షాన్ని పరిశీలించలేము. ఇలా వాతావరణం వల్ల వచ్చే ఇబ్బందులు తప్పుకోవాలంటే ఆ టెలిస్కోప్ స్పేస్లో ఉండాలి. అప్పుడు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా పరిశీలించవచ్చు. కాబట్టి ఇక 19వ శతాబ్దం మొదటి నుండి టెలిస్కోప్ ని ఆర్బిట్లోకి పంపించాలి అనే ఆలోచన చాలా ఆస్ట్రోనామర్స్ కి కలిగింది. 19వ శతాబ్దం చివరలో రాకెట్స్ ద్వారా శాటిలైట్స్ వెళ్లిన విధంగానే టెలిస్కోప్స్ ని కూడా పంపించడానికి వీలుంటుందని నాసా అనుకుంది. టెలిస్కోప్ పంపే డేటాని అనలైజ్ చేయడానికి నాసా మంచి గ్రౌండ్ సపోర్ట్ ని డెవలప్ చేసుకుంది. హబుల్ స్పేస్ టెలిస్కోప్ కోసం పనిచేయడానికి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ కూడా ముందుకు వచ్చింది. ఇక నాసా మరియు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ హబుల్ స్పేస్ టెలిస్కోప్ కోసం కలిసి పనిచేశాయి. ఎట్టకేలకు చాలా ఇబ్బందులు ఎదుర్కొని హబుల్ స్పేస్ టెలిస్కోప్ ని రెడీ చేశారు. 1990 ఏప్రిల్ 24 రోజున నాసా యొక్క కెనడీ స్పేస్ సెంటర్ నుండి హబుల్ స్పేస్ టెలిస్కోప్ ని లాంచ్ చేశారు. ఈ విశ్వాన్ని పరిశీలించడానికి ప్రపంచంలోనే మొట్టమొదటి ప్రత్యేకమైన స్పేస్ టెలిస్కోప్ బయలుదేరింది. హబుల్ స్పేస్ టెలిస్కోప్ ని తయారు చేయడానికి, లాంచ్ చేయడానికి సుమారు $4.7 బిలియన్ ఖర్చు అయ్యింది. హబుల్ టెలిస్కోప్ లాంచ్ అయినప్పుడు అందులో 4 పరికరాలున్నాయి. అవి వైడ్ ఫీల్డ్ అండ్ ప్లానెటరీ కెమెరా, హై స్పీడ్ ఫోటోమీటర్, ఫెయింట్ ఆబ్జెక్ట్ స్పెక్ట్రోగ్రాఫ్, ఫెయింట్ ఆబ్జెక్ట్ కెమెరా. ఈ 4 పరికరాలు అల్ట్రావైలెట్ రేస్, విజిబుల్ లైట్ మరియు ఇన్ఫ్రారెడ్ రేస్ ని సోర్స్ గా చేసుకొని అబ్జర్వేషన్స్ చేస్తాయి. అయితే హబుల్ టెలిస్కోప్ లాంచ్ అయిన తర్వాత ఎన్నో ఆశలతో ఎదురు చూస్తున్న సైంటిస్టులకి చేదు అనుభవం ఎదురైంది. అది ఏంటంటే హబుల్ టెలిస్కోప్ క్యాప్చర్ చేసిన ఫొటోస్ అన్నీ బ్లర్ అయి వచ్చాయి. అక్కడ మిస్టేక్ ఏం జరిగిందంటే హబుల్ యొక్క మెయిన్ మిర్రర్ ఒక డిఫెక్ట్ తో ఉంది. ఆ డిఫెక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేసినప్పుడు జరిగింది. ఆ డిఫెక్ట్ ఎంత చిన్నదంటే మన వెంట్రుకలోని 50వ వంతు భాగంతో ఆ మిర్రర్ క్రాస్ అయి ఉంది. అంత చిన్న లోపం వల్ల హబుల్ తీసిన ఫొటోస్ అన్నీ బ్లర్ అయి వస్తున్నాయి. ఇంతకు ముందెప్పుడు అలాంటి కాంప్లెక్స్ మిర్రర్ ని ఎవరూ తయారు చేయలేదు. అందుకే తప్పు జరిగి ఉంటుందని నాసా వారు చెప్పారు. మళ్ళీ అలాంటి తప్పు జరగకుండా ఉండడానికి 3 సంవత్సరాలు చాలా రీసెర్చ్ చేసి 1993 డిసెంబర్ 2 రోజున హబుల్ టెలిస్కోప్ ని అంతరిక్షంలోనే రిపేర్ చేశారు. 7 ఆస్ట్రోనాట్స్ స్పేస్ షటిల్ ద్వారా వెళ్లి 5 రోజులు స్పేస్ వాక్ చేసి లోపాలు ఉన్న పరికరాలని కొత్త పరికరాలతో రీప్లేస్ చేశారు. తర్వాత నుండి హబుల్ టెలిస్కోప్ ఎంతో షార్ప్ ఇమేజెస్ ని క్యాప్చర్ చేసింది. అయితే చాలామంది హబుల్ టెలిస్కోప్ గ్రహాల దగ్గరికి, నక్షత్రాల దగ్గరికి వెళ్ళి ఫొటోస్ క్యాప్చర్ చేస్తుంది అని అనుకుంటారు. కానీ హబుల్ టెలిస్కోప్ ఎక్కడికి వెళ్ళదు. అది ఒక గంటకి 27,000 కిలోమీటర్ల వేగంతో భూమి చుట్టూ ఒక శాటిలైట్ లాగా తిరుగుతుంది. అయితే మన బైక్స్ అండ్ కార్స్ కి సర్వీసింగ్ చేసినట్టే హబుల్ స్పేస్ టెలిస్కోప్ కి కూడా సర్వీసింగ్ చేశారు. మిర్రర్లో డిఫెక్ట్ ఉన్నప్పుడు 1993లో మొదటి సర్వీసింగ్ చేశారు. సెకండ్ సర్వీసింగ్ ని 1997 ఫిబ్రవరి నెలలో చేశారు. ఇందులో 2 పరికరాలని తీసివేసి 4 కొత్త పరికరాలని అమర్చారు. థర్డ్ సర్వీసింగ్ ని 2 భాగాలుగా చేశారు. అందులో 3A సర్వీసింగ్ ని 1999 డిసెంబర్లో చేశారు. 3B సర్వీసింగ్ ని 2002లో చేశారు. అయితే 4th సర్వీసింగ్ 2005లో చెయ్యాలి. కానీ 2003లో కొలంబియా డిజాస్టర్ జరిగింది. అప్పుడు స్పేస్ షటిల్లోని 7 ఆస్ట్రోనాట్స్ చనిపోయారు. దాంతో హబుల్ సర్వీసింగ్ పోస్ట్ పోన్ అయ్యింది.
ఫోర్త్ సర్వీసింగ్ 2009 మే నెలలో చేశారు. మొత్తం హబుల్ టెలిస్కోప్కి 4 సర్వీసింగ్స్ చేశారు. ఇలా సర్వీసింగ్ చేసినప్పుడల్లా పాత పరికరాలని తీసివేసి కొత్త వాటిని రీప్లేస్ చేయడం మరియు ఇంకా అడ్వాన్స్డ్ ఇన్స్ట్రుమెంట్స్ ని చేర్చడం, పాత ఇన్స్ట్రుమెంట్స్ ని శుభ్రం చేయడం ఇలాంటివి సర్వీసింగ్ లో చేశారు. హబుల్ టెలిస్కోప్ సముద్ర మట్టానికి 550 కిలోమీటర్ల ఎత్తులో తిరుగుతుంది. హబుల్ టెలిస్కోప్ కి 24 ఫీట్ ఉండే 2 సోలార్ ప్యానెల్స్ ఉన్నాయి. సోలార్ ఎనర్జీ ద్వారానే హబుల్ కి పవర్ వస్తుంది. ఇదంతా బానే ఉంది. ఇంతకీ హబుల్ స్పేస్ టెలిస్కోప్ అసలు ఏమేం కనిపెట్టిందో ఇప్పుడు చూద్దాం. హబుల్ టెలిస్కోప్ తీసిన ఫొటోస్లలో డీప్ ఫీల్డ్ మరియు అల్ట్రా డీప్ ఫీల్డ్ ఫొటోస్ ఎన్నటికీ మరవలేనివి. ముందుగా హబుల్ డీప్ ఫీల్డ్ గురించి తెలుసుకుందాం. అర్సా మేజర్ అనే కన్స్టలేషన్ దిశగా 1995 డిసెంబర్ 18 నుండి డిసెంబర్ 28 వరకు 2.6 ఆర్క్ మినిట్స్ ప్రాంతాన్ని హబుల్ టెలిస్కోప్ ఫోటో తీసింది. 2.6 ఆర్క్ మినిట్స్ ని ఇంకా అర్థమయ్యేట్టుగా చెప్పాలంటే 100 మీటర్స్ దూరంలో ఉన్న ఒక చిన్న టెన్నిస్ బాల్ ని పరిశీలించడం లాంటిది. మరియు భూమిపై నుండి చూసే అంతరిక్షాన్ని 2 కోట్ల భాగాలుగా చేస్తే అందులో ఒక భాగాన్ని పరిశీలించడం లాంటిది. కేవలం అర్సా మేజర్ కన్స్టలేషన్ లోని కొంత భాగాన్ని పరిశీలించగా వచ్చిన ఫోటో ఇది. ఈ ఫోటోలో కనబడేవి మన మిల్కీవే గెలాక్సీలోని కొన్ని స్టార్స్ మరియు మిల్కీవే గెలాక్సీ బయట ఉన్న 3000 గెలాక్సీస్. కనిపించే ఆ గెలాక్సీస్ అన్నీ కూడా చాలా యంగ్ స్టేజ్లో ఉన్నాయి. తర్వాత హబుల్ అల్ట్రా డీప్ ఫీల్డ్ ఫోర్నాక్స్ అనే కన్స్టలేషన్ దిశగా 2003 సెప్టెంబర్ 24 నుండి 2004 జనవరి 16 వరకు 2.4 ఆర్క్ మినిట్స్ ప్రాంతాన్ని తీసిన ఫోటోని హబుల్ అల్ట్రా డీప్ ఫీల్డ్ అని అంటారు. సుమారు 4 నెలల పాటు క్యాప్చర్ చేసిన ఫోటో ఇది. ఈ ఇమేజ్లో సుమారు 10,000 గెలాక్సీస్ ఉన్నాయి. మరియు ఆ ఫోటోలో మనకి కనబడేవి అన్నీ కూడా ఈ విశ్వం ఆవిర్భవించిన కేవలం 80 కోట్ల సంవత్సరాల నాటివి అని అంచనా. హబుల్ అల్ట్రా డీప్ ఫీల్డ్ ఇమేజ్ ని ఆధారంగా చేసుకొని ఎక్స్ట్రీమ్ డీప్ ఫీల్డ్, ABYSS డీప్ ఫీల్డ్ అనే 2 ఇమేజెస్ ని కూడా కొన్ని ఆర్గనైజేషన్స్ డెవలప్ చేశాయి. ఈ విశ్వం యొక్క వయస్సు ఎంత, విశ్వం ఎంత వేగంతో కదులుతుంది అని కూడా హబుల్ టెలిస్కోప్ కనుక్కుంది. సెఫైడ్ వేరియబుల్ అని పిలువబడే ప్రత్యేక నక్షత్రాల ద్వారా ఇది సాధ్యమయ్యింది. ఈ నక్షత్రాలు సాధారణ నక్షత్రాల లాంటివి కావు. ఇవి నిరంతరం వాటి సైజ్ని, బ్రైట్నెస్ని పెంచుకుంటాయి, తగ్గించుకుంటాయి. అలా ఈ స్టార్స్ నుండి వచ్చే బ్రైట్నెస్ పెరగడం తగ్గడం కారణంగా ఇతర నక్షత్రాల కన్నా వీటిని పరిశీలించడం సులభం. ప్రతి గెలాక్సీలో సెఫైడ్ వేరియబుల్స్ కొన్ని వేల వరకు ఉంటాయి. అలా మిల్కీవే గెలాక్సీకి దూరంగా ఉండే గెలాక్సీస్లో సెఫైడ్ వేరియబుల్ స్టార్స్ ని పరిశీలించి ఆ గెలాక్సీకి మనకి ఎంత దూరం ఉంటుంది, ఆ గెలాక్సీ ఎంత వేగంతో కదులుతుంది, ఇలా అన్ని గెలాక్సీస్లో సెఫైడ్ వేరియబుల్స్ ఉంటాయి. కాబట్టి అన్ని గెలాక్సీస్ ఎంత వేగంతో కదులుతున్నాయి అని సైంటిస్టులు తెలుసుకున్నారు. దాంతో ఈ విశ్వం ఎంత వేగంతో కదులుతుంది, ఈ గెలాక్సీస్ అన్నీ ఒకప్పుడు ఒకే ప్రాంతం నుండి అంటే బిగ్ బ్యాంగ్ జరిగిన ప్రాంతం నుండి రావడానికి ఎంత సమయం పట్టింది అని తెలుసుకున్నారు. అలా ఈ విశ్వం వయస్సు 13.7 బిలియన్ ఇయర్స్ అని ఒక కంక్లూజన్ కి రాగలిగారు. హబుల్ టెలిస్కోప్ కన్నా ముందు ఈ విశ్వం వయస్సు 1000 నుండి 2000 కోట్ల సంవత్సరాల మధ్యలో ఉంటుందని భావించారు. కానీ హబుల్ టెలిస్కోప్ ఈ విశ్వం వయస్సు 1370 కోట్ల సంవత్సరాలని తేల్చేసింది. నక్షత్రాలు మొదటి స్టేజ్లో అంటే డస్ట్ క్లౌడ్స్గా ఉన్నప్పుడు, స్టార్స్గా ఏర్పడినప్పుడు, స్టార్స్ చనిపోయినప్పుడు ఇలా స్టార్స్ ఎవల్యూషన్ని హబుల్ టెలిస్కోప్ పరిశీలన చేసింది. అంతేకాదు మిల్కీవే గెలాక్సీతో పాటు నైబర్ గెలాక్సీస్ అయిన ఆండ్రోమేడా గెలాక్సీ, మెగెల్లానిక్ క్లౌడ్స్ వంటి వాటిని కూడా హబుల్ టెలిస్కోప్ స్టడీ చేసింది. స్టార్స్ ని, గెలాక్సీస్ ని కాకుండా ఎక్సోప్లానెట్స్ ని కూడా హబుల్ టెలిస్కోప్ ఫొటోస్ తీసింది. 2008లో మొట్టమొదటి ఎక్సోప్లానెట్ ని విజిబుల్ లైట్ ద్వారా ఫోటో తీసింది. ఆ ఎక్సోప్లానెట్ ఫోమల్హట్ బి. ఇది భూమికి 25 లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. దీని తర్వాత కూడా చాలా ఎక్సోప్లానెట్స్ ని హబుల్ టెలిస్కోప్ ఫొటోస్ తీసింది.
సోలార్ సిస్టమ్ అవతలే కాదు, సోలార్ సిస్టంలోని ప్రతి ప్లానెట్ని హై రిజల్యూషన్తో నిరంతరం ఫొటోస్ తీసి నాసాకి అందజేస్తుంది. దాంతో ప్రతి ప్లానెట్లో అట్మాస్ఫియర్ అండ్ సర్ఫేస్ ఎలా ఉందో నిరంతరం సైంటిస్టులు ఎగ్జామిన్ చేస్తారు. 1960 వరకు ప్రతి గెలాక్సీకి మధ్యలో ఒక బ్లాక్ హోల్ ఉంటుందని చాలా సైంటిస్టులు భావించారు. దానిని హబుల్ టెలిస్కోప్ కన్ఫర్మ్ చేసింది. గెలాక్సీస్కి మధ్యలో స్టార్స్ అన్ని వేగంగా కనబడని ఒక ఆబ్జెక్ట్ చుట్టూ తిరగడాన్ని హబుల్ టెలిస్కోప్ గమనించింది. దాని ద్వారా ప్రతి గెలాక్సీకి సెంటర్లో ఒక సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్ ఉంటుందని మనకి తెలిసింది. 2019 మార్చ్లో హబుల్ టెలిస్కోప్ మిల్కీవే గురించి సంబంధించిన డేటాని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి అందించింది. ఆ డేటా ప్రకారం మిల్కీవే గెలాక్సీ 1.5 ట్రిలియన్ సోలార్ మాస్ బరువుతో సుమారు 1,29,000 లైట్ ఇయర్స్ రేడియస్తో ఉంది. 2019 మార్చ్ కన్నా ముందు వరకు మిల్కీవే గెలాక్సీ 500 బిలియన్ టు 3 ట్రిలియన్ సోలార్ మాస్ బరువుతో 52,000 లైట్ ఇయర్స్ రేడియస్తో ఉంది అని అనుకున్నాం. కానీ హబుల్ టెలిస్కోప్ ఆ డేటాని అప్గ్రేడ్ చేసింది. అయితే హబుల్ స్పేస్ టెలిస్కోప్ గురించి ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి. ప్రస్తుతం గెలాక్సీస్, స్టార్స్, యూనివర్స్ గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నామంటే దానిలో హబుల్ స్పేస్ టెలిస్కోప్ పాత్ర ఎంతో ఉంది. 1990 నుండి ఇప్పటి వరకు హబుల్ టెలిస్కోప్ 13 లక్షల అబ్జర్వేషన్స్ చేసింది. ఆ డేటాని 15,000 పేపర్స్లలో భద్రపరిచారు. వాటిలో ప్రతి సంవత్సరం కేవలం 200 పేపర్స్ని మాత్రమే పబ్లిక్గా రిలీజ్ చేస్తారు. వాటన్నింటి గురించి తెలుసుకోవాలంటే ఇలాంటివి ఇంకో 100 వీడియోస్ చేసినా సరిపోవు. కానీ వాటిలో హబుల్ క్యాప్చర్ చేసిన కొన్ని అద్భుతమైన ఫొటోస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నెంబర్ 1, హబుల్ క్యాప్చర్ చేసిన పిక్చర్స్లలో మొదటి స్థానంలో ఉండేది పిల్లర్స్ ఆఫ్ క్రియేషన్ ఇమేజ్. ఇది ఈగల్ నెబ్యులాలోని గ్యాస్ మరియు డస్ట్. ఆస్ట్రోనామర్స్ దీనిని అంతరిక్షం యొక్క ఏనుగు తొండం అని పిలుస్తారు. ఈగల్ నెబ్యులా భూమికి 7,000 లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. నెంబర్ 2, ఇది ARP-273. ఇది 2 గెలాక్సీస్ కలుసుకున్న దృశ్యం. ARP-273 అనే గెలాక్సీస్ భూమికి 30 కోట్ల లైట్ ఇయర్స్ దూరంలో ఉన్నాయి. నెంబర్ 3, ఇది బబుల్ నెబ్యులా. దీనిని సైంటిఫిక్గా NGC 7635 అని అంటారు. ఇది భూమికి 11,000 లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. నెంబర్ 4, క్రాబ్ నెబ్యులా. ఇది నక్షత్రం చనిపోయినప్పుడు ఏర్పడిన సూపర్నోవా. క్రాబ్ నెబ్యులా భూమికి 6,500 లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. క్రాబ్ నెబ్యులా సూపర్నోవా జరిగి సుమారు 1000 సంవత్సరాలు అవుతుంది. నెంబర్ 5, ఇది NGC 1015 అనే గెలాక్సీ. ఇది భూమికి 118 మిలియన్ లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. నెంబర్ 6, ఇది ఓరియన్ నెబ్యులా. ఇది భూమికి 1300 లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. ఈ నెబ్యులా ద్వారా కొన్ని వేల నక్షత్రాలు కొత్తగా ఏర్పడతాయి. నెంబర్ 7, ఈ ఇమేజ్లో 2 గెలాక్సీస్ ఉన్నాయి. అవి వర్ల్పూల్ గెలాక్సీ మరియు కంపానియన్ గెలాక్సీ. ఇవి భూమికి 23 మిలియన్ లైట్ ఇయర్స్ దూరంలో ఉన్నాయి. నెంబర్ 8, ఇది V838 మోనోసెరోటిస్ అని పిలువబడే స్టార్. ఆ రెడ్ స్టార్ చుట్టూ గ్యాస్ ఒక రింగ్ లాగా ఏర్పడింది. ఇది భూమికి 20,000 లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. నెంబర్ 9, ఇది మెజియర్ 106 అనే గెలాక్సీ. ఇది భూమికి 25 మిలియన్ లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. నెంబర్ 10, ఇది టరాంచులా నెబ్యులా. ఇది మనకి ఇప్పటివరకు తెలిసిన లార్జెస్ట్ నెబ్యులా. దీని యొక్క డయామీటర్ 1800 లైట్ ఇయర్స్. ఇది భూమికి 1,59,000 లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. కేవలం టరాంచులా నెబ్యులా ద్వారా కొన్ని వేల నుండి లక్షల నక్షత్రాలు ఏర్పడతాయి. నెంబర్ 11, ఇప్పుడు మనం చూస్తున్నది హిగ్సన్ కాంపాక్ట్ గ్రూప్ 92. ఇది 100 గెలాక్సీస్ కలిసి ఉన్న ఒక సమూహం. నెంబర్ 12, ఇది NGC 1898 అనే స్టార్ క్లస్టర్. ఇందులో కొన్ని కోట్ల నక్షత్రాలున్నాయి. ఇది భూమికి 1,70,000 లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. నెంబర్ 13, ఇది ఏబెల్ 2218 అనే గెలాక్సీ క్లస్టర్. ఇందులో కొన్ని వేల గెలాక్సీస్ ఉన్నాయి.
ఈ గెలాక్సీ క్లస్టర్ భూమికి 2.1 బిలియన్ లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. నెంబర్ 14. ఇది ఫేనిక్స్ క్లస్టర్. ఇందులో కొన్ని వందల గెలాక్సీస్ ఉన్నాయి. అయితే ఇప్పటివరకు మనకి తెలిసిన ఎక్కువ మాస్ ఉన్న గెలాక్సీ క్లస్టర్ ఇదే. నెంబర్ 15. ఇది GNJ11 అనే గెలాక్సీ. ఇది మనం పరిశీలించిన అబ్జర్వబుల్ యూనివర్స్లోనే ఎంతో దూరంలో ఉన్న గెలాక్సీ. ఇది సుమారు 32 బిలియన్ లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. చివరగా ఒక ఫ్యాక్ట్, హబుల్ టెలిస్కోప్ ఎన్నో అద్భుతాలు చూపించింది. అయితే హబుల్ టెలిస్కోప్ 2030 నుండి 2040 సంవత్సరాల వరకు తన సేవలని అందిస్తుంది. అయితే 2021లో హబుల్ టెలిస్కోప్కి వారసుడు రాబోతున్నాడు. అదే జేమ్స్ వెబ్ టెలిస్కోప్. ఇది హబుల్ కన్నా ఎంతో అడ్వాన్స్డ్గా ఉంటుందని సైంటిస్టులు అంటున్నారు. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఏకంగా బిగ్ బ్యాంగ్ జరిగిన ప్రాంతాన్ని కూడా కనిపెట్టే సామర్థ్యం కలదు అని సైంటిస్టులు చెప్తున్నారు. చూడాలి ఈ టెలిస్కోప్ ఇంకెన్ని అద్భుతాలు చేస్తుందో. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో స్పేస్కి సంబంధించిన వీడియోస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.